हरिः ओम् तुभ्यं निर्भरहर्षवर्षविवासवेशस्फुटा निर्भवद्भूयश्चापलभूषितेषु सुकृतां भवेषु निर्भासते श्रीमत्कोलमन्मण्डनाय महते वाचां विदूरस्फुरन् माधुर्यैकरसार्णवाय महसे कस्मैचिदस्मै नमः। ఆనందంబున బాహ్యముల్మరచి ఆత్మారామలీలారతిన్ ధ్యానుల్ కొల్వగ ముంగలన్ నిలిచి వాచాగోచరంబై యశోదానందాంగణారత్తమై మధురిమాధారార్ణవంబైన ఏదేన చజ్వలమట్టి తేజమునుకెంతే మొక్కువన్ మృక్కెదన్ అనుగ్రహద్విగుణవిశాలలోచనైః అనుస్వనద్విగుణగళద్రవామృతైః యతో యతః ప్రసరతి మే విలోచనం తతస్తతః స్ఫురతు తవైవ వైభవం। ధన్యానాం సరసానులాపసరణీ సౌభాగ్యమభ్యస్యతాం కర్ణానాం వివరేషు కామపి సుధావృష్టిం దుహానం ముహుః వశ్యానాం సుదృశాం మనోనయనోయర్మగ్నస్య దేవస్య నః కర్ణానాం వచసాం విజృంభితమహో శ్రీకృష్ణకర్ణామృతం ఈశానదేవచరణాభరణేవ నీవీధమోదరస్థిరయశః स्तबकोद्गमेन लीलाशुकेन रचितं तव देव कृष्णकर्णामृतं वहतु कल्पशतान्तरेऽपि फलवाञ्छन् हरिकीर्तिगुच्छरतियुन् फालाक्षु संसेवयुन् गलं लीलाशुकवाक्यमुल्त्यनुगुणं कर्णामृतख्यातिगा అలరంచెప్పితి వెల్గపూడిమణి పెద్ద మాత్యా వెంగన్ననే నలరందొయిలి మట్కి గైకొనుము కృష్ణ కల్ప సంస్థాయిగాన్ తనుజిత జలవాహ దారిత శ్వేతవాహ జననకృత తమోహ శాంత దుర్దాంతమోహ అనఘగుణ సమూహ ఆర్తరక్షసమూహ వినత వినయగేహే వెంకటాహార్యగేహే। ఇది కృష్ణాశ్రయయోగి పుంగవ కృపా విక్షాత్త సారస్వతాభ్యుదయ శ్రీ విభవ ప్రసిద్ధ చిదచిద్బోధ క్షమా శాంతి సత్వ దయాభూషణ వెల్గపూడిమణి పెద్దామాత్య వెంగాగ్రణీ గదితాశ్వాసము పొల్చు ప్రాథమికమై కర్ణామృత శ్రీకృతిన్। హరి ఓం శ్రీ గురుభ్యో నమః। మామాత్మానాం స్వయం జ్యోతిః సర్వభూతగుహాశయం ఆత్మన్యేవాత్మనా వీక్ష విశోకో భయమృచ్ఛసి అని చెప్పి ఓ విదుర, పరాత్పరుడైనటువంటి పరమాత్మ అయినటువంటి కపిలావతారంతో వచ్చినటువంటి ఆ శ్రీహరి ఎదురుగా నిలబడి తనకి నమస్కారం చేసి పరమాత్మ యొక్క అనుమతి కోరినటువంటి కర్దమ ప్రజాపతితో నేను స్వయం ప్రకాశ స్వరూపుణ్ణి, తరువాత సకల ప్రాణుల బుద్ధి గుహలలోనూ కూడా నేను ఉంటూ ఉంటాను. తరువాత నీవు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఎప్పుడూ కూడా నీ బుద్ధి చేత ఆత్మస్వరూపునిగా నన్ను దర్శించము. వీక్ష్య ఆత్మన్యేవాత్మనా, ఏమిటి అంటే భగవంతుణ్ణి దర్శించడం అనేటువంటిది దేనితో దర్శించాలి అని శాస్త్రం చెప్తూ ఉంటుందంటే విత్ యువర్ బుద్ధి, మనసుతో కాదు. మనసు సంకల్ప వికల్పాలకి స్థానము, అది జంప్ అయ్యేటువంటిది. ఆ జంప్ అయ్యేటువంటిది ఈ రాతిలో దేవుడు ఉన్నాడా, ఈ దీపం వెలిగిస్తే ఏమిటి ఉంటుంది గుడ్డు అనేటువంటి ఆ తర్క వితర్కాలు చేసేటువంటిది అవర్ మైండ్స్, దానితో కాదు. ఎస్,
ఈ విగ్రహంలో దేవుడున్నాడు, ఈ విగ్రహంలో పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం దీంట్లో ఉంది అని చెప్పి ఒక స్థిర నిశ్చయం చేసుకున్నటువంటి ఆ పార్ట్ ఆఫ్ ది మైండ్ని బుద్ధి అంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పి ఆత్మన్యేవాత్మనా వీక్ష్య, ఆత్మన్యే అంటే బుద్ధి యందు, ఆత్మన్యేవా ఇందులో చైతన్య ప్రకాశము ఉన్నది అని చెప్పి వీక్ష్య దర్శించాలి. అంటే ఇప్పుడు కళ్ళతో కాదు, వీక్ష బుద్ధితో దర్శిస్తాం. అంటే యు మేక్ ఏ ఐడియా ఇన్ యువర్ బుద్ధి. కాబట్టి ఆ బుద్ధి అనేటువంటి దానికి సరైనటువంటి ఇంగ్లీష్ పదం లేదు. ఊరికనే మనం ఏదో ఇంటలెక్చువల్ స్థితి అనుకుంటాం, ఏదో ఇంటలెక్ట్ అనుకుంటాం, ఓకే తప్పేం లేదు. కానీ బుద్ధికి ఏమీ సరైనటువంటి పదం లేదు, వదిలేద్దాం. ఇలాగ నీవు ఆత్మ చైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైతే భావన బుద్ధిలో చేస్తావో అప్పుడు నీకు ఏమిటి జరుగుతుంది అంటే విశోఖ భయం రుచ్ఛసి, ఏ విధమైనటువంటి శోకము కూడా నీకు ఉండదు. తర్వాత భయం ఉండదు. భయం దేనివల్ల వస్తుంది అంటే ద్వితీయం భయం అని అర్థం. ఒకటి కాక రెండోది ఉంటే భయము. కాబట్టి మనకంతా కూడా రెండిటి కింద కనిపిస్తుంది, జన్మ మరణం, రోగం అనారోగ్యం, రోగం ఆరోగ్యం, తర్వాత ఎండ వాన, లేకపోతే చలి వేడి, ఇలాగ తీపి చేదు, ఇలాగ రకరకాలైనటువంటిది రెండో కింద దాని కింద ఉండేటప్పటికి భయం పట్టుకుంటుంది. కాబట్టి భయానికి కారణం ఏమిటి అంటే రెండవది ఉండడం. కాబట్టి భయం రుచ్ఛసి, నీకు ఇంకా భయం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే భయం ఉంటుందో నీకు శోకం వస్తుంది. కాబట్టి భయ శోకాల మధ్యలో టాస్ అవుతూ ఉండేటువంటి ఈ స్థితిని మనిషి దాటాలి అని చెప్తూ ఆయన ఇంకా తర్వాత శ్లోకంలో 40వ శ్లోకంలో పరమాత్మ అయినటువంటి కపిలవర్ణంతో ఆవిర్భవించినటువంటి ఆ కపిలుడు తండ్రి అయినటువంటి కర్దమ ప్రజాపతికి ఈ విధంగా చెప్తున్నాడు. మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యేయయా చ సౌభయం చాతితరిష్యతి అని కర్దమ ప్రజాపతితో కపిలుడు ఈ విధంగా అన్నాడు. నీకు నేను మాట ఇచ్చాను కదా. తర్వాత మా అమ్మ అయినటువంటి దేవహూతి ఒక విషయం ఒకటి అడిగింది. ఏమిటి అంటే, స్వామి నువ్వు 9 మంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి నువ్వు వెళ్ళిపోతావు, బాగానే ఉంది. కానీ నన్ను చూసుకోవడానికి నాకు మోక్ష మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి ఒక కుమారుడు కలగాలి అని చెప్పి దేవహూతి కోరింది కదా. కాబట్టి నేను ఆ దేవహూతి కోరికను తీర్చడం కోసం అని చెప్పి ఈ పిల్లవాడి అవతారాన్ని ధరించి నేను ఇక్కడికి వచ్చాను అని ఆయన ఆ కర్దమ ప్రజాపతికి చెప్తూ మాత్రే ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం అని చెప్పి మాత్రే తల్లికి నేను ఏం చేస్తానంటే సర్వకర్మణాం శమనీం, కర్మలన్నిటినీ కూడా శమనీం తొలగించేసేటువంటి ఆధ్యాత్మికం ఆత్మతత్వం యొక్క ప్రకాశం అనే ప్రకాశింపజేసేటువంటి విద్యాం జ్ఞానమును వితరిష్యే చెప్తాను నేను అన్నాడు. అంటే ఏమిటనమాట, సర్వకర్మ అమ్మ అన్ని రకరకాలైనటువంటి పనులు చేస్తుంది కదా. ఏదో పొద్దున్న లేస్తుంది, అవి చేస్తుంది, ఇవి చేస్తుంది, వంట చేస్తుంది, పెడుతుంది, ఇవన్నీ చేస్తూ ఉంటుంది సర్వకర్మ. తర్వాత ఏమో నీకు కావలసినటువంటివన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉంటుంది. ఆ కర్మలు చేసేటువంటి సందర్భంలో ఆ మనసు బుద్ధి కూడా వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయి అది పర్ఫెక్ట్గా చేసామా, అలా చేసామా, ఇలాగ చేసామా అనేటువంటి దాంట్లో ఉండేటువంటి పరిస్థితి అమ్మకి కాదు, సమస్తమైనటువంటి జీవులకి కూడా సర్వకర్మణంలో ఉండేటువంటి ఒక ఆ మనసు అంటుకుపోవడం అనేటువంటి ఉంటుంది కదా. దాని నుంచి శమనీం, దానిని తొలగించేటువంటి ఆధ్యాత్మికీం ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసేటువంటి విద్యాం తరిష్యతే, ఆ వితరిష్యతే అటువంటి ఆధ్యాత్మిక విద్యను నేను చెప్తాను.
కాబట్టి అలాగ చెప్పడం వల్ల యయా ఆ విద్య చేత దేని చేత అయితే అశౌచ భయం అతితరిష్యతి, దానివల్ల అమ్మకి భయం అనేటువంటిది కూడా పోతుంది. అందువల్ల భగవంతుడు అభయం ఇస్తాడు చేత్తో. ఎప్పుడూ ఒక అభయముద్ర ఉంటుంది. ఏ దేవతా విగ్రహాన్ని చూసినా ఒక అభయముద్ర ఒకటి ఉంటుంది. ఏమిటండి భయం పోగొడతాడు అంటే ప్రతి మనిషికి నిత్యము భయంతో ఉంటాడు. మనం చేసేటువంటి పని సక్సెస్ అవుతుందా అవదా, దాని మీద పెద్ద డిస్కషన్. అది అయిన తర్వాత అది అవ్వకపోతే ఎలాగా ఏమిటి అని చెప్పి ఇంటర్నల్గా ఏ ఫీలింగ్ ఆఫ్ డౌట్స్ వచ్చేటువంటి ఆ అవస్థని భయము అంటారు. కాబట్టి అది పోగొట్టేటువంటిది అభయం చాతి అతిరిష్యతి, దాన్ని అమ్మ దాటగలదు అని చెప్పాడండి. తరువాత ఇక్కడ వచ్చేటప్పుడు సర్వకర్మణం తొలగించేశాడు అంటే దాని అర్థం ఏమిటండి అంటే కర్మలని తొలగించడం అంటే కర్మలను తీసిబారేయడం అని కాదు. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయనుకోండి, కళ్ళు కర్మ చూస్తూ ఉంటాయి వస్తువుల్ని. ఎప్పుడైతే వస్తువుల్ని చూస్తూ ఉంటాయో ఆ వస్తువుల యొక్క ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మనసులోకి వెళ్ళిపోతాయో అప్పుడు ఆ కర్మ చేసేటువంటి మైండ్ ఉందే అది ఏం చేస్తుందంటే అటాచ్మెంట్ చేసుకుంటుంది, సంగత్వం చేసుకుంటుంది. ఏదో యాపిల్ పండు ఉంది, మామిడి పండు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ 4-15 పళ్ళు కళ్ళతో చూసిన వెంటనే మైండ్లోకి వెళ్ళిపోతుంది. మైండ్ వాటిని రిసీవ్ చేసుకుంటుంది. ఇది చూడడం అనేటువంటి కర్మ నుంచి మైండ్ పికప్ చేయడం అనేటువంటి కర్మ చేసి దాంట్లో ఇంకా అక్కడి నుంచి మన ఇంటలెక్ట్ అంతా వచ్చేసేసి దీంట్లో ఆ విటమిన్ ఉంది, దీంట్లో ఈ విటమిన్ లేదు, ఇది తింటే ఈ రోగం వస్తుంది, అది తింటే నువ్వు చేస్తావు, ఇలాగ రకరకాలైనటువంటి పనికి మాలినటువంటి కర్మలు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాజిక్ అవి మనసు చేస్తూ ఉంటుంది. ఇలా చేసేటప్పటికి ఏమవుతుంది అంటే ఇటువంటి చేసి మీరు ఇది తినండి, ఇది బాగుంది, మీరు తినకపోతే చేస్తారు అని చెప్పి ఇలాగ లేనిపోని ఉచిత సలహాలు ఇచ్చేటువంటి కర్మలు చేసేటువంటి ఆ మానసిక అవస్థని, ది టెండెన్సీ ఆఫ్ ది మైండ్ టు క్లింగ్ టు థింగ్స్, దానిని శమని తొలగించేస్తూ ఉంటుంది. ఏదంటే ఆధ్యాత్మికం, ఆత్మతత్వాన్ని ప్రకాశింపచేసేటువంటి విద్యాం, ఆ జ్ఞానాన్ని నేను ఇస్తాను అన్నాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇలాగ మైండ్ దాని మీద యాక్ట్ చేస్తూ ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ఆ తర్కం, ఆ లాజిక్, దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా చిత్తంలోకి అంటే అవన్నీ కూడా పేరుకుపోయి వాసనల కింద మారిపోయి రేపొద్దున్న మనిషి మరణించిన తర్వాత ఇలాగ వాసనాయుక్తమైనటువంటి చిత్తము, అదే సూక్ష్మ శరీరాన్ని వదిలిన తర్వాత మరో జన్మకి కారణం ఇప్పుడు యాపిల్ పళ్ళు అమ్ముకునేవాడి కిందో లేకపోతే దేని కిందో పుట్టి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి వాటిల్ని అలాంటప్పుడు మరి చేస్తుంది కదండి అంటాం. అందువల్ల దాన్ని ఏమన్నారంటే ఆధ్యాత్మికీం విద్యాం అన్నారు. అధ్యాత్మము అంటే ఏమిటంటే సూక్ష్మం అధ్యాత్మం అపి అంటే సూచ్యత ఇది సూక్ష్మం అంటే ఏమిటన్నమాట, ఈ మనలో ఉండేటువంటి ఆ స్వయం జ్యోతి ఏం చేస్తుంది అంటే ఇలాగ మన మనసు వీటిని చూస్తూ ఉండి దాని మీద డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి ఆ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే మనసులో జరిగేటువంటి ఆ డిస్కషన్స్ని, దానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఒక శక్తి, ఒక వెలుగు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలా అబ్జర్వ్ చేస్తూ మన మైండ్ ఇలా డిస్కషన్ చేస్తుంది, ఇలా చేస్తోంది, అలా చేస్తోంది అని చెప్పి దానిని సూచిస్తూ ఉంటుంది. సూచించడం, సూచ్యత ఇది సూక్ష్మం, సూచ్యత అది దాన్ని సూచిస్తూ ఉంటుంది, దానిని మనకి తెలుపుతూ ఉంటుంది. ఆ తెలిపేటువంటి ఆ కాన్షియస్నెస్సే దాన్ని అధ్యాత్మము అంటారు. ఆధ్యాత్మం కాదు, అధ్యాత్మము అంటారు. కాబట్టి అటువంటి అధ్యాత్మము అనేటువంటి దానిని, ఆ సూక్ష్మమైనటువంటి దానిని నేను అమ్మకు వితరిష్యే చెప్తాను అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి కపిలుడు యొక్క ఉపదేశం అంతా కూడా ఇలాగ మనకి సూచ్యత ఇది సూక్ష్మ, సూచింపబడేటువంటి ఆ అంతర్గతమైనటువంటి వెలుగు మనసు మీద పడి మనసులో ఏమిటి జరుగుతున్నాయి అనేటువంటి విషయం
విషయాలని మనకు విశదపరిచేటువంటి ఆ వెలుగు దగ్గర మాత్రమే మనం ఆగాలి. ఇలాగ ఆగినప్పుడు వాటిని సాక్షి తెర మీద సినిమా చూస్తున్నట్టుగా మన మనసులో వాటిని అలాగ చూస్తూ ప్రశాంతంగా ఆ వెలుగులోనే మనం నెమ్మదిగా కలిసిపోవడం అనేటువంటిది క్రమేణా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిని అమ్మకి నేను బోధిస్తాను అని చెప్పాడు. మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే యయా చాసౌ భయం చాతితరిష్యతే అని చెప్పిన దీనినే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. మునిగణ సేవిత మగువనమున కుంజనియందు మౌనమున నిస్సంగున వన్నిరహితుడనికేతనుడై ఆత్మైక శరణ తత్పరుడగుచున్. ఇది కర్దమ ప్రజాపతి ఏ విధంగా వెళ్ళాడు వనానికి అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి విశేషాన్ని ఆయన చెప్పినటువంటిది ఈ పద్యం. తర్వాత ఇప్పుడు నేను తల్లికి ఈ విధంగా చెప్తాను అని చెప్పిన తరువాత అప్పుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా విదురుడికి చెప్పడం ప్రారంభించాడు. స్వామి, ఇలాగా తల్లికి నేను ఆ విద్యను బోధిస్తాను అన్నాడయ్యా. అన్న తరువాత మైత్రేయ ఉవాచ యవం సముదితస్తేన కపిలేన ప్రజాపతి దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగామః. మైత్రేయుడు విదురుడితో, ఓ విదురా, ఇలాగ తల్లికి నేను విద్యను బోధిస్తాను అని చెప్పేసిన తరువాత ఏం చేశాడు అంటే, యవం సముదితస్తేన కపిలేన ప్రజాపతి, కపిలేన ఆ కపిలుడు ప్రజాపతి అయినటువంటి కర్దముడికి సముదితస్తేన, సముదిత అంటే చాలా బాగా ఓకే, నువ్వు సన్యాసాశ్రమం స్వీకరిస్తాను వెళ్ళిపోతాను అన్నావు కదా, అలాగే సముదిత చాలా చక్కగా ఓకే యూ కెన్ నౌ గో అని చెప్పిన తరువాత ఆ ప్రజాపతి దక్షిణీకృత్యం తం ప్రీతో వనమేవ జగామః. అప్పుడు కుమారుడైనటువంటి ఆ కపిలుడికి దక్షిణీకృత్య అంటే ప్రదక్షిణం చేసేసి తం ఆ కర్దముడు ప్రీతో చాలా ఆనందంగా వనమేవ జగామః వనానికి వెళ్ళిపోయాడయ్యా అని చెప్పి విదురుడికి చెప్పిన తరువాత దాని తరువాత ఇప్పుడు కర్దమ ప్రజాపతి యొక్క స్టేటస్ ఎలా ఉంది, ది స్టేట్ ఆఫ్ హిజ్ మైండ్, అది ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది. అప్పుడు కర్దమ ప్రజాపతి అనేటువంటి వాడు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడు, ఎంతవరకు పిల్లవాడిని కన్నాడు, పిల్లవాడి బాగోగులు చూశాడు, తర్వాత 9 మంది కన్యలకి వివాహాలు చేశాడు, హడావిడిలో ఉన్నాడు, దేవహూతితో కాపురం చేశాడు, యజ్ఞయోగాదులు, తర్వాత నిత్యానుష్ఠానాలు, కర్మం, అగ్నిహోత్రం ఇవన్నీ చేయడం, నైవేద్యాలు ఇవన్నీ చెప్తూ ఆశ్రమ పదాన్ని ఉడిసి గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి వాడు ఒకసారి ఆ కపిలుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన అనుమతి ఇచ్చిన తరువాత ఈయన పరిస్థితి ఎలా ఉన్నది అన్నాడు. ఇక్కడ గ్రహించవలసినటువంటి పాయింట్ ఏమిటి అంటే, కర్దమ ప్రజాపతి గృహస్థాశ్రమ ధర్మాలని పరిపూర్ణంగా శ్రద్ధగా నిర్వహించి వాటి యొక్క అనుభూతులు, వాటి యొక్క వాసనలు తన మనసుల్లో నిండిపోయి ఉంటాయి. సాధారణంగా అంతే కదా, ఏదైనా ఉద్యోగం చేసాం అనుకోండి, ఏదో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏదో చేస్తాం, సర్వీస్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించినవన్నీ మైండ్లో ఉండిపోయి వాసనల కింద ఉండిపోయి నేను అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పి వాటితోనే మన మైండ్ నిండిపోతూ ఉంటుంది. అలాగ నిండిపోయినప్పుడు యువర్ మైండ్ జామ్డ్, యువర్ బుద్ధి ప్యాక్డ్ విత్ దిస్. ఇప్పుడు ఆ పరిస్థితి కర్దమ ప్రజాపతికి ఉందా అంటే లేదు. అవన్నీ కూడా మొత్తం వాషౌట్ అయిపోయాయి. అవన్నీ కూడా వాషౌట్ అయిపోయిన తరువాత ఇప్పుడు కర్దముడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. వ్రతం స ఆస్థితో మౌనం ఆత్మైక శరణో ముని నిస్సంగో యచరత్ క్షోణీమనగ్నిరనికేతన. ఓ విదురా,
ఇప్పుడు మునిహి అంటే మామూలుగా ముని అంటే మననశీలుడు, మననం చేయడం అంటే కంటిన్యూస్లీ టు కాంటెంప్లేట్ ఆన్ దాట్ ఓన్లీ. ఏమిటి అంటే నిరంతరము కూడా లోపలుండేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటి వెలుగుని మాత్రమే చూస్తూ, ఆ వెలుగు చూపిస్తూ ఉండేటువంటి మైండు, బుద్ధి, అహంకారం, స్టేటస్, శరీరాన్ని కాదు, ఆ వెలుగునే తన బుద్ధితో చూస్తూ, బుద్ధితోను మాత్రమే చూడాలి, లేకపోతే మనసుతో మాత్రమే ఆ వెలుగుని చూడాలి. ఆ వెలుగు మనసులో చూపిస్తూ ఉండేటువంటి అభిప్రాయాలు వీటిల్ని కాదు, ఆ మనసు చూపిస్తూ ఉండేటువంటి వస్తుజాలాన్ని కాదు, ఆ వెలుగునే చూడాలి. దీన్ని ఏ విధంగా మనం ఊహించుకోవాలంటే, ఒక చీకటి గది ఉందనుకోండి, అందులో బోల్డని సామాన్లు ఉంటాయి. ఇప్పుడు మనం వెంటనే బ్యాటరీ లైటో వేస్తాం. వేసిన తర్వాత ఈ లైటు ఆ వస్తువుల మీద పడేటప్పటికి ఆ వస్తువు మన ఇమ్మీడియట్గా మన మైండ్ ఆ వస్తువుల మీదకి వెళ్ళి ఇది 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 అని చూపిస్తూ ఉంటుంది. కానీ మనం మర్చిపోతున్నటువంటిది ఏమిటంటే ఆ పడ్డటువంటి వెలుగు. ఇప్పుడు ఆ వెలుగుని మాత్రమే చూడాలి, వెలుగు చూపించేటువంటి పదార్థాలని లేకపోతే ఆ ఆలోచనల్ని వాటిల్ని కాదు చూడడం. అది అలా ఆ వెలుగునే మననం చేసేటువంటి వాడిని మునిహి అంటారు. కాబట్టి మననశీలుడైనటువంటి ఆ ముని కర్దముడు మౌనం ఆత్మైక శరణ. ఆ ఆత్మ అంటే ఆ వెలుగు, సర్వవ్యాపకమైనటువంటి ఆ వెలుగునే ఆత్మ ఏక శరణం, దానినే శరణు పొందాడు. అంటే చీకటి గదిలో పడ్డ లైట్ని మాత్రమే మనసు చూడాలి తప్ప వస్తువులను కాదు. ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తువుల్ని చూడాలి, చూడకూడదనుకున్నవి కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి మీద శ్రద్ధ తగ్గించి మనకి ఆ వస్తువుల్ని చూపించేటువంటి వెలుగుని శరణు పొందాలి. కాబట్టి ఆత్మైక శరణో ముని, ఆ మననశీలుడైనటువంటి కర్దమ ప్రజాపతి ఆత్మైక, ఆత్మ అంటే ఆత్మ ఆ చైతన్య ప్రకాశాన్ని శరణు పొందినటువంటి వాడై తర్వాత నిస్సంగుడయ్యాడు. అంటే సంగత్వం ఏమీ లేనివాడయ్యాడు. అంటే ఇప్పుడు ఏమిటి, మళ్ళీ ఈ ఎగ్జాంపుల్కి రండి. ఇప్పుడు మనకి లైట్ పడింది చీకటి గదిలో, పడగానే అన్ని వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తే కనిపించే వదిలేసేయండి. కానీ సంగత్వం అంటే ఏమిటంటే ఆ వస్తువులను చూసి అది ఇది 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 దీంట్లో ఇది ఉందని చెప్పి దాంతో సంగం చెందడం, అంటే దానితో తాదాత్మ్యం చెందడం, దాన్ని అంటించుకోవడం, దాని మీద దృష్టి పెట్టేసేయడం అనేటువంటిది ఉంది. ఎందుకంటే కనిపించి తీరుతాయి, లైట్ వేస్తే అంటే డెఫినెట్గా కనిపిస్తాయి. కనిపించినప్పుడు మైండ్ ఏం చేసి వాటి మీదకు దూకుతుంది, దూకి దాంతో సంగత్వం ఏర్పడడం అంటే ఫ్రెండ్షిప్ అనమాట. దాన్ని ఇది మంచిదా చెడ్డదా అదా ఇదా అనేటువంటిది. ఈ సంగత్వం అనేటువంటిది దేంతో కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే మనం చదివేటువంటి పుస్తకాలతో కూడా సంగత్వం ఏర్పడడం. సో పుస్తకాల్లో ఉండేటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, ఆ కాన్సెప్ట్స్ వాటితో కూడా సంగత్వం ఏర్పాటు చేసేసుకుంటూ ఉంటుంది. ఇటువంటి సంగత్వం ఏర్పరచుకోకుండా నిస్సంగో, దానితో ఏ విధమైనటువంటి సంగత్వం కూడా ఆయన ఏర్పరచుకోలేదయ్యా. తరువాత ఎప్పుడైతే ఈ సంగత్వం ఉండదో అప్పుడు మౌనం, అప్పుడు యూ బికమ్ సైలెన్స్. కాబట్టి సైలెన్సే ఆత్మ అంటారు. అంటే ఏమిటన్నమాట, ఇంకా మాటలు అనేటువంటి ఉండవు. ఆ వెలుగుని చూస్తూ ఉన్నప్పుడు వెలుగులోనే మనం వెలుగైపోయేటువంటి విధంగా మనసు మారిపోయినప్పుడు మనసు కదా మాట్లాడేది. ఆ మనసు ఇంకా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందన్నమాట, మననశీలుడైనటువంటి వాడు ఆత్మశరణ్య, తరువాత మౌనము, తరువాత నిస్సంగత్వము వచ్చింది. ఎప్పుడైతే మౌనం వచ్చిందో, ఆత్మను శరణు పొందాడో, ఎప్పుడైతే ఆయన మౌన స్వరూపంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు క్షోణీం అనగ్ని అనికేతన, తరువాత అనగ్ని అంటే ఏమిటనమాట, మామూలుగా తనకు ఉండేటువంటి కర్దమ ప్రజాపతి ఆయనకు ఉండేటువంటి నిత్యాగ్నిహోత్రము, అనుష్ఠాన క్రియలు, నిత్య హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా. అంటే అగ్నిహోత్రాన్ని అనుష్ఠించడం అనేటువంటి పద్ధతి ఉంది కదా. అనగ్ని ఇంకా అవన్నీ కూడా ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి.
హీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. సంధ్యావందనం కానీ, అగ్నిహోత్రం కానీ, లేకపోతే నిత్యాగ్నిహోత్రంతో చేసేటువంటి ఏదో రకరకాలైనటువంటి హోమాలు కానీ, ఇవన్నీ కూడా అనాగ్ని, ఇంకా అవన్నీ ఏమీ లేకుండా అయిపోయాయి. ఎప్పుడైతే ఇవి ఏమీ లేకుండా అయిపోయాయి, అందుకనే సర్వకర్మాణం శమనీయమన్నాడు కదా, ఆ కర్మలన్నింటినీ కూడా వదిలేసేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు? ఇప్పుడు ఉదాహరణకి మన మనసు నిస్సంగత్వం అనుకోండి, చీకటి గదిలోకి వెళ్ళాం, నిస్సంగత్వం ఉంది అనుకుందాం మనం, ఆ లైట్ పడుతుంది. అప్పుడు కర్మ అంటే ఏమిటి? ఆ బీరువాలో ఏమున్నాయని చెప్పి బీరువా ఓపెన్ చేసి ఆ వెలుగులో వాటి వస్తువులతో మనం చేసేటువంటి కర్మలు వదిలేసినట్టుగా ఈయన ఏం చేసే అనగ్ని, ఇంకా ఏ విధమైనటువంటి కర్మలు, అగ్ని కార్యాలన్నీ కూడా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు ఆయన వ్యచరత్ క్షోణి అంటే భూమి మీద వ్యచరతు సంచరించడం ప్రారంభించాడు. అంటే ఏమిటి? నిస్సంగత్వం, మౌనం, ఆత్మనే శరణు పొందడం, ఆ వెలుగునే మననం చేస్తూ ఉండడం, దానినే వ్రతం కింద మార్చుకుని ఆస్థిత, మౌనం వ్రతం ఆస్థిత, మౌనాన్నే ఒక వ్రతం కింద తీసుకుని ఆయన క్షోణీం వ్యచరత్, ఆ భూమి మీద ఆయన సంచారం ప్రారంభించాడు. కాబట్టి సన్యాసి అయినటువంటి వాడు, పరివ్రాజకుడైనటువంటి వాడు, అంతేవాసి అయినటువంటి ఆ పరమాత్మతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్థిరత్వం కలిగిందో అప్పుడు ఆ భూమి మీద, ఆ ఇంటి మీద, ఆ సోఫా మీద, దాని మీద మన మనసు లగ్నం అయిపోయి, ఏమంటే ఆ కుర్చీలో కూర్చుని తింటేనే కానీ ఆ కంచంలో తింటే కానీ తినలేనండి అనేటువంటి వాటితో కూడా బంధాలు ఏర్పరచుకునేటువంటి వీక్నెస్ నుంచి ఆయన బయటపడ్డాడయ్యా అని చెప్పిన తరువాత రేపటి కార్యక్రమంలో ఆయన ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.